అమ్మా ఏం చేస్తున్నా? నేనా అల్లం పచ్చడి చేస్తున్నాను నాన్న. అయితే మీ ఫాలోవర్స్ కూడా ఎలా చేయాలో చూపించచ్చు కదా. ఓకే. చాలామంది అల్లం పచ్చడి అంటే ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి చేస్తారండి. నేనైతే అలా చేయను, ఇది పచ్చిగానే చేస్తాను. ఏమీ వేయించనమాట. వేయించకుండానే ఇలా పచ్చిగానే మిక్సీ చేసి అందులో తాలింపు అయితే వేస్తాను. ఇలా కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనకి 1 మంత్ అయితే ఉంటుంది. ముందుగా అయితే ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, జీలకర్ర నేను మిక్సీ చేసుకుంటాను. తర్వాత చింతపండు, అల్లం, బెల్లం అయితే మిక్సీ చేసుకుంటానండి. అలా అయితే చాలా ఈజీగా మిక్సీ అవుతుంది. ఇది మనకి 1 మంత్ ఉంటుందండి. కొంచెం కొంచెం తీసుకొని మనమైతే వాటర్ కలుపుకొని మనం యూస్ చేసుకోవాలి. దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. మిక్సీ చేసుకున్నప్పుడు వాటర్ అన్నది మనం అస్సలు వేయకూడదు. చింతపండులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. మీరు ఎలా ట్రై చేస్తారో ఒక్కసారి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేసేయండి. బాయ్.